హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అగ్ని పరీక్షలో ఎంతో ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్ల వరకు అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆటలు కానీ, ఆ థింకింగ్ విధానం కానీ, వీళ్ళు ఆడిన ఆటలు కానీ చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ ఎపిసోడు రోహిత్ నాయుడు లాస్ట్ మినిట్లో రోహిత్ నాయుడు ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత అండ్ ఇంకా వేరే మ్యాటర్ కూడా ఉంది, మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఎపిసోడ్లో రోహిత్కు ఎందుకు అయిపోయిందంటే, రోహిత్ స్టార్ గెలుచుకున్నాడు. అంతే, రోజు రోజుకు ఇంప్రూవ్ అయిపోతున్నాడు. అసలు ఫిజికల్గా కానీ, ఇప్పుడు ఫిజికల్ అయిపోయింది, మెంటలీ స్ట్రెంత్లో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఆన్సర్స్ చెప్పారు. 11 బ్యాట్స్మెన్లు గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆన్సర్ చెప్పడం కానీ అలాంటివి చాలా అద్భుతంగా చెప్పాడు. కానీ ఇందులో నెక్స్ట్ ఓట్ అపీల్స్ కూడా రోహిత్ నాయుడుకు, ఝాన్సీకి వీళ్ళిద్దరికి రావడం జరిగింది. ఓట్ అపీల్ చేసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా మాట్లాడుకునేది లీడర్స్ అయిన విధానం. ఝాన్సీ ఇది రెండోసారి లీడర్. అంటే ఒక జానపద గీతాలు పాటలు పాడుకుంటూ ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే అన్నట్లు కొంతమంది మాట్లాడారు కూడా. అయినా కానీ ఝాన్సీ ముందంజన వెళ్ళిపోతుంది. రెండోసారి లీడర్గా 120 పాయింట్లతో లీడర్ అద్భుతంగా అయిపోయింది. మిగతా వాళ్ళకి 80-90 పాయింట్లు రావడం జరిగిందనమాట. ఆ లీడర్స్కి ఎవరంటే హేమంత్ టీంకు 90 అండ్ హేమంత్ టీంకు 80 అండ్ మా ప్రియా టీంకు 90 వచ్చింది. మంచి టీము. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎపిసోడ్ ఇలా ముగిసింది కదా. కానీ ఎందుకో రాజకుమారి ఏడిచిన విధానం అసలు ఎపిసోడ్ అంతా ఒక ఇట్లా తిరిగేసిపోయింది. ఎందుకంటే నేను అసలు ఆటలో బెస్ట్ చేయలేకపోయాను అనేసి అమాయకంగా ఏడ్చేసింది లాస్ట్కి. ఏడ్చిన తర్వాత అయినా నవదీప్ కాదు, మన అభిజిత్ ఇచ్చిన గ్రీన్కు నేను న్యాయం చేయలేకపోయినా అని ఏడవడంతో ఈ ఎపిసోడు రోహిత్ వర్సెస్ రాజకుమారి అయిపోయింది. అలా ఉందన్నమాట. కానీ లాస్ట్ ఎల్లో కార్డు సాధించింది ఎవరంటే శివసృష్టి ఎల్లో కార్డు తెచ్చుకుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నోసార్లు వీడియోస్ చేస్తూ ఉంటా, చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. బాయ్.